మూడు విషయాలు: తలంచుట, తలపోయుట, తలపెట్టుట. ఏదైనా మనం తలంచనిది ఏ కార్యం చేయలేం. తలంచుట ఉద్దేశించుట, ఒక కార్యం చేయాలని నిర్ణయించుకున్నట్టు తలంచుట. నెక్స్ట్ ఏం చేస్తాం? తలపోసుకునుట. ఆ కార్యం ఎలాగూ నెరవేరుతుంది, ఆ కార్యం ఎలాగూ సాధ్యమవుతుంది అని ఏం చేస్తాం చెప్పండి? తలపోసుకుంటాం. అది ఏ ఆలోచించటం, అది ఏ ఆలోచన. ఈ రెండు అయిన తర్వాత ఆ కార్యమును మనం ఏం చేస్తాం? తల పెడతాం. అంటే మన తల పెట్టి పనిచేస్తాం. కాబట్టి దేవుని వాక్యం తలంపుల పైన, తల పోసుకునే వాటి పైన, తల పెట్టే వాటిపైన ఏం చేస్తుంది అంటండి? తీర్పు తీరుస్తూ. మన తలంపు కరెక్టా? మనం తలంప ఉద్దేశించింది తలపెట్టుట కరెక్టా? దానిని మన మనస్సులో తలపోసుకొనుట కరెక్టా? దీనిని కరెక్టా, కరెక్ట్ కాదా, న్యాయమా, న్యాయం కాదా అని నిర్ణయించేది ఏంటి చెప్పండి? చెప్పండి. మన తలంపుని తీర్పు తీర్చే శక్తి, మనం తలపోసే వాటిని సరిచేసే శక్తి, మనం తలపెట్టే కార్యంపై తీర్పు తీర్చే శక్తి, సామర్థ్యం దేనికుంది చెప్పండి? వాక్యమునకుంది.